ఏందమ్మ పెట్టింది ముష్టి 3 తులాలు 30 మాటలనబడితివి. సాల్తి మీకు అది కూడా గతి లేదు. పెండ్లు కాగానే పెద్ద ఫ్లాట్ కొంటాం కారు కొంటామని గప్పాలు కొట్టిండ్రు కదా. 6 ఏండ్ల సంది కిరాయి ఇంట్లోనే. ఊర్లున్నది ఉత్త 100 గజాల జాగా. మళ్ళా అందులో కూడా అన్నదమ్ముల పొత్తు. మొన్న పండగకి ఇంటికి పోతే మటన్ల నల్లి బొక్కేయాలని తెలియదా? అబ్బో మా అమ్మ నాయన వస్తే చికెన్ కూడా దేవు కదా. ఓ ఇట్లా బొచ్చెడొస్తుంటాయి ఆలుమొగల నడుమ. పెళ్ళైన వాళ్ళకు తెలిసే ఉంటది. కాబోతున్నోళ్ళ కోసమే గీ వార్త తెచ్చినాం. 7 అడుగులేస్తానికి ఎయిటింగ్ చేస్తోళ్లకు 3 ముళ్లకు ముహూర్తం పెట్టుకున్నోళ్ళ కోసం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్లు తెరవబోతున్నది సర్కారు. అగో పెండ్లికి ముందే గీ సెంటర్లు ఏంది అంటారా? రేపు లగ్గమైనాక ఆలుమొగల నడుమ పంచాదులు పుట్టి ఏడికో పోతున్నాయి కదా. గట్ల కాకుండా ముందే మంచి షెడ్డా చెప్తారన్నట్టు. 33 జిల్లాలల్లా 5 కోట్లతోని జిల్లాకో సెంటర్ పెడతారట. ఓ లాయరు, సైకాలజిస్టు, సోషల్ వర్కరు, ఇంకో హెల్పరు పనిచేస్తారు. లగ్గమైనాక అత్తమామలు గునుగుతున్నారని ఏరు కాపురాలు పెట్టాలని బువ్వలు కూరలు వండే కాడ పంచాదులు, ఇంటైన కోపంలో ఏదో అన్నాడని భార్య వద్దంటే రీల్స్ చేస్తుందని ఊకూకే అలిగి అమ్మగారింటికి పోతుందని ఏవేమో వస్తుంటాయి. అయిన దానికి కాని దానికి బీపీలు పెంచుకొని చిన్న కొట్లాట ఇంత పెద్దగా చేసుకుంటారు. పెద్ద మనుషుల వెట్టుడు స్టేషన్ల కేసుల కాడికి పోతాయి ఒక్కొక్క పారి. గంత దూరం రావద్దనే కాబోయే భార్యాభర్తలను కూసుండబెట్టి పెండ్లైనాక బరువు బాధ్యతలు ఏముంటాయి, సంసారంలో సర్దుబాట్లు ఎట్లుంటాయి, భర్త తోటి భార్య ఎట్లుండాలి, భార్య మాటకు భర్త ఎట్లు ఇలివియాలని చెప్తారట. గివన్నీ చూసి మాకు పెండ్లే వద్దని బుగులు పడేరు. గివేం పట్టించుకోకుండ్రి గాని ఓ మాట చెప్తున్నాం గంతే. ఇక పెండ్లిళ్ళ సీజన్ కూడా చాలా అయింది కాబట్టి సూపులైనోళ్ళు పప్పన్నం పెట్టుకొని పెండ్లి పందిట్లకు పోతానికి తయారుగాండ్రి మరి.